హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్షిత్. వెల్కమ్ టు డ్రైవింగ్ లవర్ యూ అండ్ మీ. మనం ఇలా న్యూ హోలాండ్ 4710 ఫుల్లీ రివ్యూ తీసుకోవడానికి వచ్చినాం. ఇది 4-wheel డ్రైవ్. అన్న పేరు వచ్చేసి దామోదర్ రెడ్డి. ఈ బండి ఫుల్ రివ్యూ చేయడానికి అలా మనం నాగర్ కర్నూలు షోరూమ్కి వచ్చినాం. అనే బండి హెచ్పి ఎంతనా? ఇది వచ్చేసి 4710 ట్రాక్టర్ మోడల్. దీని హెచ్పి వచ్చేసి 47 హెచ్పి. 4 సిలిండర్ ఇంజన్ అన్న? ఇది 3 సిలిండర్ ఇంజన్. 3 సిలిండర్ ఇంజన్. ఇవేకో ఇంజన్ అని చెప్పేసి వస్తుంది. ఇవేకో ఇంజన్ ఒక కంపెనీ ప్రొడక్షన్ నేమ్. అది 3 సిలిండర్ ఇంజన్. ఇది 4-wheel డ్రైవ్ అన్న? 4-wheel డ్రైవ్ ట్రాక్టర్. ఇది హెచ్పి ఎంతనా? 47 హెచ్పి. ఈ టైర్ సైజ్ ఏమొస్తుంది అన్న? ఇది వచ్చేసి న్యూ హోలాండ్ 4710 4-wheel డ్రైవ్ ట్రాక్టర్ యొక్క మోడల్లో ఈ ట్రాన్స్మిషన్ వచ్చేసి టోటల్ యాక్సిల్ అని చెప్పేసి అంటారు. దీంట్లో ఈ 4710లో ఇండస్ట్రియల్ యాక్సిల్ అని చెప్పేసి ఉంటే, కానీ దాన్ని అప్డేట్ చేసి అప్గ్రేడ్ వర్షన్ లో టోటల్ యాక్సిల్ అని చెప్పేసి వస్తుంది. ఈ టోటల్ యాక్సిల్ లో ఫ్రంట్ టైర్ యొక్క సైజ్ వచ్చేసి 9.5-20 అని చెప్పేసి వస్తుంది. 9.5-20. రియర్ టైర్ వచ్చేసి 14.9-28. 14.928 అని చెప్పేసి వస్తుంది. ఇది మేజర్గా మన కస్టమర్లకి, రైతులకి బాగా ఉపయోగపడే వర్క్ ఏది అంటే ఫీల్డ్లో పట్లింగ్లో. ఇది మేజర్గా పట్లింగ్ పర్పస్లో ఉపయోగిస్తారు. ఈ పట్లింగ్ పర్పస్లో ఏంటి అంటే అగ్రికల్చర్ ప్యాడీ ఏదైతే ఉంటుందో ఆ ప్యాడీ కోసము కల్టివేషన్ చేయడానికి ఇంతకుముందుకు ఇనుప కేజ్ వీల్స్ అని చెప్పేసి వాడుతుంది. ఫుల్ వీల్స్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సజెషన్ అనేది కాదు అది. ఎందుకంటే ల్యాండ్ యొక్క డెప్త్ అనేది బాగా ఎక్కువ కట్ అయిపోతుంది, మొక్క అనేది పెరగదు, ఏపుగా పెరగడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి 4-wheel ట్రాక్టర్లని తెలంగాణ ప్రభుత్వము అగ్రెసివ్ గా ముందరికి తీసుకొస్తున్నది, ఎడ్యుకేట్ చేస్తుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మా ద్వారా కానీ. అయితే ఈ 4-wheel డ్రైవ్ ట్రాక్టర్లు ఏంటి అంటే రోటావేటర్ తో మాత్రమే పట్లింగ్ చేసుకోవాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం ముఖ్యంగా. దానికి రోటావేటర్ తో కేజీస్ లేకుండా ట్రాక్టర్ నడవాలి అంటే ఖచ్చితంగా 4-wheel డ్రైవ్ సెక్షన్ ఉండాలి. ఈ 4-wheel డ్రైవ్ సెక్షన్ ఏంటి అంటే ట్రాక్టర్ ని ఎక్కువ పుల్లింగ్ పవర్ తీసుకొస్తుంది. ట్రాక్టర్ లో స్లిప్పేజ్ అనేది ఉండదు అన్నట్టు ట్రాక్టర్ టైర్లలో. ఎందుకంటే 2 గేర్ బాక్స్ రొటేట్ అవుతాయి, ఫ్రంట్ బ్యాక్. దానికోసం బ్యాలెన్సింగ్ గా పవర్ అనేది ఉంటుంది కాబట్టి 4 టైర్లు బ్యాలెన్సింగ్ వెళ్తాయి, ఎక్కడ స్లిప్పేజ్ ఉండదు. మాక్సిమం అనేది కస్టమర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క పొలాన్ని కల్టివేషన్ చేసుకోవడానికి వస్తుంది. ప్యాడీ కోసము మన వరి నాటడానికి సిద్ధం చేసుకోవడానికి వస్తుంది. ఈ 4-wheel డ్రైవ్ ట్రాక్టర్లు వచ్చేసి న్యూ హోలాండ్ 4710 స్పెషాలిటీ ఏంటి అంటే షెటిల్ గేర్ బాక్స్ అని చెప్పేసి వస్తుంది. ఈ షెటిల్ అంటే ఏంటి అంటే ట్రాక్టర్కి వచ్చేసి ఏ ట్రాక్టర్లో అయినా గేర్లు అని చెప్పేసి ఉంటాయి, 1, 2, 3, 4, తర్వాత ఫ్రంట్ రివర్స్ అని చెప్పేసి ఉంటుంది. అది వచ్చేసి గేర్ లివర్లో మాత్రమే ఎంగేజ్ చేసుకొని డిజెంగేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ట్రాక్టర్లో వచ్చేసి మన జేసీపీకి ఏ టైప్ లో అయితే లివర్ ఇస్తుండో స్టీరింగ్ దగ్గర ఫ్రంట్ అండ్ బ్యాక్, ఈ లివర్ అనేది ఫ్రంట్ కి అన్నామంటే ట్రాక్టర్ వచ్చేసి ముందుకు వెళ్తుంది. ఏ గేర్ లో ఉన్నా సరే, ట్రాక్టర్ అనేది ఏ గేర్ లో ఉన్నా సరే కానీ ఇది లివర్ ముందుకు అన్నామంటే ట్రాక్టర్ వచ్చేసి అదే గేర్ లో ఫ్రంట్ కి వెళ్తుంది. మళ్ళీ ఇది లివర్ ని బ్యాక్ అన్నామంటే అదే గేర్ లో బ్యాక్ వస్తుంది. అంటే ఎంత స్పీడ్ లో అయితే మనం ముందుకు వెళ్ళగలుగుతామో అదే స్పీడ్ లో షార్ట్ టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో రిటర్న్ బ్యాక్ తీసుకోనికి అవకాశం ఉంటుంది. బట్లింగ్ లో చాలా ఉపయోగపడుతుంది ఇది. ఇంకొకటి ఏంటి అంటే ఈ 4-wheel డ్రైవ్ ట్రాక్టర్లతోటి వ్యవసాయం చేయడం వల్ల, ప్యాడీకి ఉపయోగించడం వల్ల ఏంటి అంటే భూమి సాయిల్ అనేది ఎక్కువ డెప్త్కి వెళ్ళదు, లూజ్ సాయిల్ అనేది రాదు, హార్డ్ సాయిలే తగులుతుంది. 1 ఫీట్ కట్టగానే ఆటోమేటిక్ గా మనకు కింద వచ్చేసి హార్డ్ సాయిల్ తగులుతుంది. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే మొత్తం వరిచేను అయిపోయిన తర్వాత, పంట కాపుకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం అంతా ఇప్పుడు హార్వెస్టర్లతోటే చేను కోస్తున్నాం. ఏ చేను కోసినా వరి చేను కోయాలంటే ఖచ్చితంగా కంబైన్డ్ హార్వెస్టర్లతో వాడుతున్నాం. కంబైన్డ్ హార్వెస్టర్లు ఏంటి అంటే మేజర్గా మన దగ్గర ఉన్న తెలంగాణ ప్రజలకి కంబైన్డ్ హార్వెస్టర్లు, ట్రాక్టర్ కంబైన్డ్ హార్వెస్టర్లు మాత్రమే నడుస్తున్నాయి. అది వచ్చేసి రబ్బర్ టైర్లతో ఉంటాయి ఆ హార్వెస్టర్లు. అంటే ఆ రబ్బర్ టైర్లు స్లిప్పేజ్ కాకుండా, ఎక్కువ లోతుకి వెళ్లకుండా, దిగబడకుండా వరి చేను అనేది కొయ్యాలి అంటే ఈ 4-wheel డ్రైవ్ ట్రాక్టర్ తోటి మనం కల్టివేషన్ చేయగలిగితే, ప్యాడీలో ఉపయోగించగలిగితే హార్వెస్టింగ్ కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. తక్కువ టైంలో హార్వెస్టింగ్ అవుతుంది. సర్వీస్ టైం ఎంత ఉందన్నా? ఇది ఇంజన్ ఆయిల్ సర్వీస్ వచ్చేసి రెగ్యులర్ గా సర్వీస్ మెయింటెనెన్స్ వచ్చేసి ఫస్ట్ ట్రాక్టర్ తీసుకున్న తర్వాత ఒక 50 hours కి మాత్రమే ఆయిల్ సర్వీస్ చేసుకోనికి కంపెనీ రికమెండెడ్. ఆ తర్వాత ఎవ్రీ 300 hours కి ఆయిల్ సర్వీస్ చేసుకోవాల్సి వస్తుంది, ఇంజన్ ఆయిల్ 300 hours. ఇంకొకటి వచ్చేసి ఈ న్యూ హోలాండ్ 4710 ట్రాక్టర్ మోడల్ ఏదైతే ఉందో ఈ కంపెనీ ట్రాక్టర్లకు ఏదైనా కానీ 6 years వారంటీ ఉంది. అంటే 6 years అంటే ఏంటంటే కొందరు ఏమనుకుంటుంటే ఒక 1000 గంటలు 2000 గంటలు అయిపోతే వారంటీ ఇవ్వరు అట్లా అని చెప్పేసి కొంత అనుకుని ఉంటారు, మార్కెట్లో జరుగుతుంటుంది. అయితే దీంట్లో వచ్చేసి ఏంటి అంటే 6 సంవత్సరాల వారంటీ ఉంది, లేదా 6000 గంటల వారంటీ.
అంటే మనం ఒక సంవత్సరానికి 1000 గంటలు ట్రాక్టర్ అనేది మనం ఆపరేట్ చేసినా కానీ 6 సంవత్సరాల వారంటీ అనేది కస్టమర్కి ఎలిజిబుల్గా వస్తుంది. ఓకే. తర్వాత వచ్చేసి ఈ ట్రాక్టర్లో 4 వీల్ డ్రైవ్ సెక్షన్ అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఎవరైనా కానీ 4 వీల్ అంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, దాంట్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది, లేకుంటే ఇంకా ఆయిల్ సీల్ పోతాయి, ఇట్లా కొన్ని కంప్లైంట్లు అని చెప్పేసి అందరు అనుకుంటుంటారు. మన దాంట్లో వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న మోడల్ ఏదైతే ఉందో 4710 4 వీల్ డ్రైవ్ పోర్టల్ యాక్సిల్. ఈ పోర్టల్ యాక్సిల్ సిస్టమ్ ఏంటి అంటే దీంట్లో ఆయిల్ సీల్ సిస్టమ్ అనేది ఉండదు, రబ్బరింగ్ టైప్ లో వస్తుంది లోపల యాక్సిల్ దగ్గర, ఫ్రంట్ యాక్సిల్ దగ్గర ఎక్కడ కూడా ఆయిల్ సీల్ లీకేజ్ అనేది ఉండదు. ఎంత పట్లింగ్ కొట్టినా కానీ ఆయిల్ సీల్ లీకేజ్ అనేది ఉండదు. రెండోది వచ్చేసి 4 వీల్ డ్రైవ్ సెక్షన్ లో క్రాస్ సిస్టమ్ వస్తుంది ఇంతకు ముందుకు, ఇప్పుడు ఆ క్రాస్ సిస్టమ్ కూడా లేదన్నట్టు. అంటే కస్టమర్ కి వచ్చేసి 4 వీల్ డ్రైవ్ లో ఎటువంటి ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అనేది లేదు. పుల్లింగ్ పవర్ పెరిగింది, ఎక్స్ట్రా మెయింటెనెన్స్ లేదు, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. యావరేజ్ కూడా కంపేర్ చేసుకుంటే బెటర్ మైలేజ్ వస్తుంది. ఇది న్యూ హైలాండ్ 4710 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ ఏదైతే ఉందో మంచి యావరేజ్ తోటి పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఇప్పుడు మైలేజ్ ఎంత వస్తుందన్న గంటకు? ఇది వచ్చేసి మీరు యావరేజ్ గా తీసుకోండి, కొన్ని పొలాలు బాగా దిగబడే పొలాలు ఉంటాయి, కొన్ని హార్డ్ సాయిల్ ఉంటాయి, ఇట్లా ఓవరాల్ గా యావరేజ్ చేసుకున్న కూడా మీకు గంటకు వచ్చేసి ఒక 4 లీటర్ల వరకు డీజిల్ తాగుతుంది. ఇది అన్న లిఫ్టింగ్ కెపాసిటీ ఎంత? ఇంకా హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి 1800 కేజీస్ 1800 కేజీలు ఉంటుంది. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే మనం ఏదైనా బేలర్ గానీ లేకుంటే ఏదైనా థ్రెషర్ గానీ ఉపయోగించేటప్పుడు పీటీఓ ఆపరేషన్ చేస్తాం. అంటే క్లచ్ ప్లేట్లు వచ్చేసి దీనికి కూడా సింగిల్ క్లచ్ ప్లేట్ కాదన్నట్టు, డ్యూయల్ క్లచ్ సపరేట్ 2 క్లచ్ ప్లేట్లు వస్తాయి. ఇండిపెండెంట్ పీటీఓ క్లచ్ లీవర్ ఉంటుంది. దీనిలో ఉపయోగం ఏంటి, ఇంకొక ఆప్షన్ ఏముంటది అంటే రివర్స్ పీటీఓ ఉంటది. ఏ పీటీఓ ట్రాక్టర్ తో తిరిగే పీటీఓ షాఫ్ట్ ఏదైనా కానీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. కానీ మన ట్రాక్టర్ వచ్చేసి ఆప్షన్ ఏంటి అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఉడక బేలర్ జామ్ అయినా కానీ చెత్త కచరా గానీ గడ్డి గానీ అటువంటి ఏదైనా జామ్ అయిన ఒక మిషన్ లా రివర్స్ చేసుకున్నామంటే ఆటోమేటిక్ అదంతా బయటకు వచ్చేస్తుంది. అంటే రైతులకు ఇబ్బంది లేదన్నట్టు, ఎక్కడ ఉడక మళ్ళీ అది ఓపెన్ చేయడం కానీ మిషన్ ఆపడం కానీ అటువంటిది ఏం చేయకుండా చాలా బెటర్ గా ఉంది ఇది. బయట వేరే బ్రాండ్ బండ్లు 4 వీల్ దిగబడ్డప్పుడు మామూలుగా 4 వీల్ డ్రైవ్ వేసి మొత్తం ఆర్పిఎం పెడితే ఆ 4 వీల్ లింక్ రాడ్ ఉంటుంది, ఆ రాడ్ ఇరిగిపోతుంది అని దీంట్లో అట్లా ఉందా? అయితే దీంట్లో 4 వీల్ డ్రైవ్ సెక్షన్ ఏదైతే ఉందో మనకు చూడడానికి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది ఏదైతే ఉందో కింద షాఫ్ట్ వచ్చేసి ఇది ప్రొపెల్లర్ షాఫ్ట్ అని చెప్పేసి 4 వీల్ డ్రైవ్ ప్రొపెల్లర్ షాఫ్ట్ అని చెప్పేసి అంటారు. ఇది మనకు బయటకు కనిపించేది పైప్ మాత్రమే, లోపల షాఫ్ట్ ఉంటుంది. ఆ షాఫ్ట్ యొక్క మీనింగ్ గానీ కప్లింగ్ గానీ ఎక్కడంటే లాక్ సిస్టమ్ అనేది లేకుండా ఫిక్సబుల్ గా ఉంటుంది. అంటే ఎక్కడ ఉడక కప్లింగ్ ఓడిపోవడం కానీ లేకుంటే లాక్ మిస్ మ్యాచ్ కావడం కానీ అటువంటిది అనేది ఈ మోడల్లో లేదు. అంటే దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదన్నట్టు, ఎక్కడ ఉడక కంప్లైంట్ రాదు. కెపాసిటీ ఎంతనా? ఈ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 60 లీటర్స్ ఉంటుంది కెపాసిటీ. ఇంకొకటి దీంట్లో మీరు అడిగిన ఫ్యూల్ ట్యాంక్ అనేది ఏంటి అంటే మాక్సిమం ఫ్యూల్ ట్యాంక్ అంటే మెటల్ వస్తుంది ఏ ట్రాక్టర్ కానీ ఆల్మోస్ట్ 80%. కానీ మన దగ్గర వచ్చేసి ఫైబర్ ట్యాంక్ వస్తుంది, మోస్ట్లీ స్ట్రాంగ్ అది మెటల్ కూడా ఫైబర్ ట్యాంక్ వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ ఫైబర్ ట్యాంక్ లో వచ్చేసి రస్టేజ్ అనేది రానికి అవకాశం లేదు. రస్ట్ తుప్పు పట్టడానికి డీజిల్ ఎప్పుడూ అందులో ఉంటుంది, హాఫ్ ట్యాంక్ డీజిల్ ఉంటుంది, మిగతా హాఫ్ ట్యాంక్ వచ్చేసి ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉన్న ప్రదేశం ఎక్కడైతే ఉందో అక్కడ వాటర్ ఫామ్ అయిపోయి ఎంటీ ప్లేస్ ఎక్కడైతే ఉందో డీజిల్ ట్యాంక్ లో వాటర్ ఫామ్ అయిపోయి రస్ట్ ఫామ్ అవుతుంది. ఆ రస్ట్ అంతా ఫ్యూల్ లైన్ సెక్షన్ లో నుంచి ఫ్యూల్ పైప్ల నుంచి బాష్ పంప్కి నౌజర్లకి ఎక్కడైతే సప్లై అవుతుందో అదంతా డ్యామేజ్ కానికి అవకాశం ఉంటుంది. మెటల్ ట్యాంక్ ఉంటుంది, అదే దీంట్లో ఫైబర్ ట్యాంక్ ఇస్తున్నాడు కాబట్టి ఎటువంటి రస్ట్ అనేది రానికి అవకాశం లేదు. బాష్ పంప్ యొక్క లైఫ్ కానీ నాజిల్స్ యొక్క లైఫ్ కానీ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ అనేది ఉండదు. రెండోది వచ్చేసి మీకు ఇక్కడ కనపడుతున్న ఈ పైప్ వచ్చేసి ఈ పవర్ స్టీరింగ్ ఏదైతే క్యాన్ ఉందో ఇందులో ఆయిల్ వస్తుంది. పవర్ స్టీరింగ్ క్యాన్ ఇది మనం రొటేట్ కావడానికి. అయితే ఇక్కడ నుంచి ఆయిల్ సప్లై ఇచ్చిండ్రు. దేనికోసం అంటే ఇక్కడ ఒక కూలర్ ఇచ్చిండ్రు ఎక్స్ట్రా అడిషనల్ గా. ఈ కూలర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే పవర్ స్టీరింగ్ ఒక ఆయిల్ అనేది హీట్ కానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఆయిల్ ఎక్కువ హీట్ కాదో టెంపరేచర్ అనేది ఒక స్టాండర్డ్ గా ఉంటుందో ఒక పవర్ స్టీరింగ్ మోటార్ యొక్క లైఫ్ కానీ పంప్ యొక్క లైఫ్ కానీ ఎక్కువ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంది కంపేర్ టు వితౌట్ కూలర్. దాంతో పాటుగా ఇక్కడ కనపడుతున్నది మనకి ఇది ప్రీ క్లీనర్ గ్లాస్ అని చెప్పేసి అంటారు. డ్రై ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందో డ్రై ఎయిర్ ఫిల్టర్లని మళ్ళీ ప్రీ క్లీనర్ గ్లాసు ఇన్బిల్ట్ బానెట్ లోపలనే వస్తుంది. మన విజిబుల్ కుడక ఎక్కడ బానెట్ ఇక్కడ మొత్తం కిందికి వేసినా కూడా మనకి ఎక్కడ ఉడక ఆపరేటర్కి అనేది డ్రైవర్కి అనేది విజిబుల్గా ఎక్కడ ఉడక అడ్డం లేదన్నట్టు ఏదిక మొత్తం టోటల్గా ఇన్బిల్ట్ ఉంటుంది. ప్లస్ ప్రీ క్లీనర్ గ్లాసు విత్ డ్రై ఎయిర్ ఫిల్టర్ కాబట్టి ఎయిర్ ఫిల్టర్ యొక్క లైఫ్ కానీ తర్వాత ఎయిర్ ఫిల్టర్ చేసే ఎఫిషియన్సీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. వచ్చేసి ఇక్కడ ట్రాక్టర్ ముందు భాగంలో ఫ్రంట్ క్యారియర్ అని చెప్పేసి ఫ్రంట్ వెయిట్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేస్తుంటారు.
బ్యాలెన్సింగ్ కోసం. టోటల్గా ట్రాక్టర్ ఏదైతే బ్యాలెన్సింగ్ ఉందో ఒక 30 కేజెస్ ఏదైతే ఉందో ఆ వెయిట్ అనేది ఫ్రంట్లో యాడ్ చేయడం జరిగింది. ఈ యొక్క వెయిట్ని ఇట్లా మళ్ళీ ఎక్కడైనా ట్రాక్టర్ కానీ మనం ఏమైనా టోజన్ తీసుకోవడం కానీ ఏదైనా ఉపయోగించుకోవాలనుకుంటే కూడా వేరే ఏదైనా హార్వెస్టర్లు నడుస్తున్నప్పుడు ఆ ట్రాక్టర్లు దిగబడ్డా కానీ ఇంకెక్కడ పడితే అక్కడ తాళ్ళు కట్టడము ఆ బండ్లను లాగడం ఇటువంటి పనులు చేస్తుంటారు. అందుకని చెప్పేసి కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడ ఫ్రంట్ వెయిట్కి ఏదైతే ఉందో ఇక్కడనే ఒక హోల్ ఇచ్చేసి పిన్ ఇచ్చింది. దీని నుంచి ఏంటి అంటే ఏదైనా మనం హార్వెస్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు హార్వెస్టర్ దిగబడ్డా కానీ ఏదైనా ట్రాక్టర్ దిగబడ్డా కానీ ఆ ట్రాక్టర్లను లాగడానికి ఈజీగా ఇక్కడ టోజన్ చేసుకోనికి వస్తుంది. ఎక్కడ ఊరిక ట్రాక్టర్కి అనేది డిస్టర్బెన్స్ లేకుండా డ్యామేజ్ జరగకుండా సేఫ్టీగా ఇచ్చింది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది హ్యాండ్ ఆర్పిఎం, ఇది వచ్చేసి హెడ్ లైట్ హారన్, షాబీ, ఒక సైడ్ ఇండికేటర్, దీనికి స్పెషల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లివర్, గేర్ 4 గేర్స్. మామూలుగా అన్ని బండ్ల లెక్కనే దీని కూడా క్లచ్ కింద ఉంది. ఫ్రెండ్స్, మన న్యూ హోలాండ్ ట్రాక్టర్ కంపెనీలో ఈ అన్న వచ్చేసి 20 years నుంచి న్యూ హోలాండ్ బండ్లు వాడుతున్నాడంట. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? నీ ఎక్స్పీరియన్స్ ఈ బండ్లు వాడడం వల్ల? నాది 36 బండి ఉంది, బాగుంది. బాగుంది. ఇంతకుముందు ఏ బండ్లు వాడినావన్నా? ఇంతకుముందుకు 32-30 పడినా. ఓకే, అది హెచ్పి ఎంతనా? అది 42. ఓకే, అది కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఫస్ట్ అది తెచ్చుకున్నా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు తెచ్చుకున్నా. ఓకే, ఇప్పుడు ఇది 4 wheeler. అన్నా, ఇప్పుడు మీ ఊర్లో మామూలుగా బయట చుట్టుపక్కల వేరే బ్రాండ్ బండ్లు వాడతారు కదా, దీంట్లో కంపారిజన్ ఏంటన్నా? బండి ఇది కరియర్లో బాగుంటుంది. కరియర్లో ఓకే, కరియర్ సేఫ్, మైలేజ్. అన్నా, మామూలుగా నువ్వు 20 years నుంచి బండి వాడుతున్నావు అంటున్నావు, మామూలుగా మైనర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయని బండిలో? ఏం లేవా? ఓకేనా. ఈ ఆయిల్ సీల్ పోవడం కానీ బేరింగ్లు పోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు? ఓకేనా. ఫ్రెండ్స్, దీనిలో మామూలుగా పెద్ద బండ్లకు వచ్చినట్టు షటిల్ గేర్ వచ్చింది. దీన్ని అన్న చూపిస్తాడు ఎట్లా వర్క్ చేస్తుందో. చూడవచ్చు మీరు, దాని అంటేనే బండి ముందరికి ఇంటికి పోతుంది, ఎక్కడేది పట్టుకుంటలేడు. ఓకే ఫ్రెండ్స్, బండి ఓవరాల్ లుక్ ఇది చూడవచ్చు. ఫ్రంట్ బ్యాక్ సైడ్ లుక్ ఇది. Okay friends, thank you for watching.